ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కావాలరా నాయన, నీకు అర్థం కావట్లేదు. టాలీవుడ్ సినీ నటి కల్పిక గణేష్ పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్ లో తమ సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిందంటూ కల్పికపై పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేసిందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు యాజమాన్యం. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 324/4, 352, 351/2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేశారు కల్పిక పైన పోలీసులు. నటి కల్పిక ఇటీవలే తన బర్త్డే సందర్భంగా ప్రిజం పబ్ కు వెళ్ళింది. అక్కడ అర్ధరాత్రి వరకు ఉండి బర్త్డే సెలబ్రేషన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అనంతరం పబ్ ముగింపు సమయంలో కూడా డిజర్ట్ విషయంలో ఆమె అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ గొడవ పడింది. దీంతో కల్పికకు పబ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో కల్పిక తన ఇన్స్టాలో లైవ్ కూడా పెట్టింది. పబ్ నిర్వాహకులు తనపై అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఆ లైవ్ లో వీడియోలో పేర్కొంది. ఇక అనంతరం ప్రిజం పబ్ నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది కల్పిక. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ గొడవను చూస్తూ ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరు చూసిన ఆమె మరింతగా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత పోలీసులపై కూడా కొన్ని అసభ్యకర మాటలు విసిరేసింది. దీంతో ఈ గొడవ చిలికి గాలివానగా మారి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే కల్పిక పైన పోలీస్ కేసు నమోదైంది. ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కావాలరా నాయన, నీకు అర్థం కావట్లేదు.